ఒడ్లు, ఉప్పు, కారము, పసుపు మొత్తం ఇంట్లో ఏం లేదు. ఒక్క ఇల్లే ఉంది, కూలి ఇల్లు ఉంది. అట్టా నాయన నీ దండం పెడతాము, మరి బాగు చేస్తారు చల్లకుండా. ఏం లేకుండా పోయినాయి అయ్యా, భూమి పోయినాయి. ఏం లేవు కొడుకులాట, మీ దండాలు పెడతాం, మరి ఏం చేస్తారు. పగరా ఈ ఊరే ఎన్నడూ రాలేదు సార్ మాకు. ఇదే ఇప్పుడు రావటమే, ఎన్నడూ రాలే. ఏం లేవు. బియ్యం పంచి పెడతారు, అవి రాపిచ్చిన వాళ్ళకే ఇస్తారు, రాయని వాళ్ళకి ఇవ్వట్లే. ఇప్పుడు రేపు వస్తాయి అంటారు, రాసిస్తారంట. మొన్న నా పేరు రామచెట్టు నవీన్, మాది తొగరాయి విలేజ్. మొన్న వచ్చిన వానర్ల కారణంగా నారాయణపురం చెరువు కట్ట దగ్గర అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో మా ఇల్లు కొట్టకపోయింది. మా ఇంట్లో ఉన్న బంగారం, వెండి, బీరువా, టీవీ ఇలాంటి ఏం మిగలేదు, మొత్తం కొట్టుకోపోయినాయి. ఈ వరదలో కొట్టుకుపోయినందుకు మాకు ప్రభుత్వం తొందరగా నష్టపరిహారం చెల్లించాలని, తొందరగా అధిక సాయం అందించి మా తొందరగా ఇల్లు చూపించి మీ ఇంట్లో ఉండడానికి వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సార్ మాది కోదాడ మండలం అండి, తొగర్రాయి గ్రామం. తొగర్రాయి గ్రామం అది వరద వస్తుంది, మేము చూసుకోలేకపోయినా ఇంట్లో ఉన్నాం. చిన్నపిల్లలు 3 నెలల పిల్లను తీసుకొని బయటకు వెళ్ళినాం. బాగా సడన్గా వచ్చేసింది వరద. అలా ఇంకా మా పిల్ల బట్టలు, పాయి అన్నీ మొత్తం పిల్ల పెళ్లి చేసి ఏడనే ఉంది. బంగారం కనుక ఏడనే పెట్టుకుందండి. బియ్యం కట్లు అన్నీ ఉన్నాయి. అలానే బయటికి వెళ్ళినాం. ఇక అసలు అవన్నీ వదులుకొని చిన్నపిల్ల బతికితే చాలు, మేము బతికితే చాలని బయటికి వెళ్ళేసినామండి. అసలు ఏమన్నా లేకుండా వంటతో సహా మొత్తం కూలిపోయినాయి, మొత్తం పోయినాయి. ఒక 9 ఇంటప్పుడు వచ్చేసిందండి ఆ వరద. బయటికి వెళ్ళిపోయినాం, అసలు ఏమన్నా లేవు. మళ్ళీ 10 ఇంటప్పుడు వచ్చి చూసారు కానీ ఏమీ లేవండి. గోసగా ఉంది మొత్తం. ఏమైనా బీరువాన్న దొరికిద్దామని వచ్చినండి, బయటికి వచ్చారు కానీ లేవు, అసలు ఏమన్నా లేవు. మొత్తం అసలు ఊడ్చుకొని పోయినాయి. ఇక ఏడ్చుకుంటూనే ఏడనే ఉండిపోయానండి నేను నైట్ కూడా. అయితే నైట్ జ్వరాలు తగులుతున్నాయి, మా ముగ్గురికి కూడా జ్వరాలే, సూదిలే ఉన్నాయి మా చేతులకి. అయిపోయినాయి, మొత్తం ఆగం అయిపోయినాయి. వచ్చారు కానీ చూసారు కానీ ఏమన్నా లేవు. అసలు తినటానికన్నా ఏమన్నా ఉంటాయేమో, బంగారం అన్నా దొరికిద్దని వచ్చారు కానీ లేదండి. బీరువాతో సహా మొత్తం ఊడ్చుకొని పోయినాయి. ఇక ఇల్లు మొత్తం సాయండి. ఉండటానికి ఏమన్నా లేదు, ఉట్టి గుడ్డలతోనే నిలబడ్డా నేను. ఏమన్నా లేవు. ముగ్గురం పసిపిల్ల కూడా టైర్ కూడా లేదు. 3 నెలల పిల్ల. అత్తగారు వాళ్ళు నిన్ననే తీసుకెళ్ళారు. వాళ్ళు వచ్చి ఇల్లు కట్టియండి, మాకు సాయం చేయండి సార్, గవర్నమెంట్ వాళ్ళు సాయం చేయండి. వంట సామాన్ తినటానికి కూడా లేదండి. గ్యాస్ బండలు, గీస్ బండలు అన్నీ పోయినాయండి. ఏమన్నా లేవు. 2 గ్యాస్ బండ్లు ఉన్నాయి నాకు, ఏమన్నా లేవు. ఒక్కడు కూడా లేదు. ఉండటానికి కూడా లేదు, తినటానికి కూడా లేదు అండి. ఏమన్నా లేవు సార్, మాకు సాయం చేయండి సార్.